వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. హిందూ మహాసముద్రంలో అసలేం జరుగుతోంది? చైనా గూఢాచారి నౌకలు సబ్ మైరన్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఆ ముగ్గురు మొనగాళ్ళెవరు? ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ ఇచ్చిన ఆ దిమ్మ తిరిగే షాక్ ఏంటి? డ్రాగన్ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడానికి భారత్ సిద్ధం చేసిన ఆ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహం వెనుక రహస్యం ఏంటి? భారతదేశ రక్షణ రంగ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ ఊహించని రీతిలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ముగ్గురు మొనగాల లాంటి స్వదేశీ యుద్ధ నౌకలతో భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. చైనా సముద్ర దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ హిందూ మహాసముద్రంలో మన నౌకాదళం గర్జించింది. ప్రాజెక్ట్ 17A కింద అత్యాధునిక శక్తులతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దూనగిరి సముద్రంలోకి దూకింది. శత్రువుల రాడర్ల కంటికి చిక్కకుండా ప్రయాణించే ఈ స్టీల్త్ ఫ్రెగెట్ చైనా గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. బ్రహ్మోస్, బరాక్ 8 క్షిపణులతో సాయుధమైన ఈ 6670 టన్నుల బహుముఖ నౌక బ్లూ వాటర్ ఆపరేషన్స్ కు సిద్ధమైంది. చైనా అక్రమంగా నిర్మిస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పల్స్ వ్యూహాన్ని బద్దలు కొట్టడమే దీని ప్రధాన లక్ష్యం. దీనికి తోడుగా సముద్ర గర్భ రహస్యాలను ఛేదించే ఐఎన్ఎస్ సంశోధక్ రంగంలోకి దిగింది. శత్రువుల సబ్ మెరైన్లను వెతికి వేటాడి నిర్వీర్యం చేయడానికి ఐఎన్ఎస్ అగ్రై ప్రత్యేకంగా మోహరించబడింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఇప్పుడు తిరుగులేని నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అవతరించింది. భారత్ను టచ్ చేయాలంటేనే శత్రు దేశాలు వణికిపోయేలా మోదీ వ్యూహం పక్కాగా అమలవుతుంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. చైనా 9 లైన్ దూకుడుకు చెక్ పెడుతూ భారత్ సరికొత్త వ్యూహాత్మక సమాధానమిచ్చింది. దూనగిరి, సంశోధక్, అగ్రై అనే 3 స్వదేశీ నౌకలు మన రక్షణ సందిగ్ధతను అమాంతం పెంచేశాయి. ఈ అత్యాధునిక యుద్ధ నౌకలు డ్రాగన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేక భౌగోళిక ప్రయోజనం ఇప్పుడు మరింత బలపడింది. చైనా వ్యూహాలకు ప్రతివ్యూహంగా భారత్ తన నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ రక్షణ వలయాన్ని నిర్మించింది. దుక్, సబాంగ్, మారిషస్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత్ తన ప్రభావాన్ని గట్టిగా చాటింది. ముఖ్యంగా మలాక్కా జలసంధిపై కీలక ఆధిపత్యం కోసం సబాంగ్ పోర్ట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అగలేగా ద్వీపం ఇప్పుడు భారత నౌకాదళానికి ఒక తిరుగులేని నిఘా కేంద్రంగా మారిపోయింది. అండమాన్, నికోబార్ త్రివిధ దళాల కమాండ్ శత్రువుల ఆటలు సాగకుండా వ్యూహాత్మక బలంగా నిలిచింది. ఈ విస్తృతమైన నౌకాదళ నెట్వర్క్ హిందూ మహాసముద్రంలో ఏకపక్ష ఆధిపత్య ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకోగలదు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారతదేశంపై నమ్మకం మరియు విశ్వాసం రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. స్వదేశీ రక్షణ తయారీ రంగంలో భారతదేశం సరికొత్త విప్లవానికి తెరతీసింది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించి ముందడుగు వేస్తుంది. ప్రస్తుతం రంగంలోకి దిగిన 3 అత్యాధునిక నౌకలు 75 నుండి 80% స్వదేశీ పరికరాలతోనే నిర్మించబడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో 200 కంటే ఎక్కువ భారతీయ ఎంఎస్ఎంఈలు భాగస్వాములు కావడం విశేషం. మన సొంత సాంకేతికతతో తయారైన దూనగిరి నౌక ధ్రువ్ లేదా సీ కింగ్ హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. సముద్ర గర్భ మ్యాపింగ్ బాధ్యతలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించడానికి ఐఎన్ఎస్ సంశోధక్ సిద్ధమైంది. అండర్ వాటర్ నిఘాను బలోపేతం చేస్తూ శత్రు జలాంతర్గాములను ముంచేయడానికి ఐఎన్ఎస్ అగ్రై దూసుకొచ్చింది. ఈ 3 స్వదేశీ వేదికల ప్రవేశం భారత రక్షణ తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చింది. గ్లోబల్ డిఫెన్స్ సప్లై చైన్లో భారత్ ఇప్పుడు ఒక ప్రధాన ఉత్పత్తిదారుగా ఎదుగుతోంది. మన సాగర్ దౌత్యం భారతదేశ సముద్ర వ్యూహానికి అంతర్జాతీయంగా కొత్త బలాన్ని ఇచ్చింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాల పెంపుతో భారత్ సముద్ర భద్రతలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన ప్రగతి చూసి ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. సముద్ర గర్భం సాక్షిగా భారతమాత సగర్వంగా తల ఎత్తుకున్న చారిత్రాత్మక రోజు ఇది. తరతరాలుగా సముద్రాలపై మనకున్న హక్కును చాటుతూ 3 స్వదేశీ నౌకలు జలప్రవేశం చేశాయి. దూనగిరి రాకతో శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. సముద్రంలో దాగున్న శత్రువులను వెతికి పట్టుకోవడానికి సంశోధక్ తన మ్యాపింగ్ అస్త్రాన్ని సిద్ధం చేసింది. నీటి అడుగున నక్కి దాడి చేయాలనుకునే శత్రు సబ్ మెరైన్లను అగ్రై ఎముడిగా మారనుంది. మన సైనికుల పరాక్రమానికి ఈ సరికొత్త స్వదేశీ ఆయుధాలు కొండంత అండగా నిలిచాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడే రక్షకుడిగా భారత్ తన బాధ్యతను స్వీకరించింది. ప్రపంచ దేశాల అధినేతలకు మోదీ వేసిన పక్కా వ్యూహాత్మక మైండ్ గేమ్ ఇది.
ఇకపై హిందూ మహాసముద్రంలో భారత్ను ఎదిరించే సాహసం ఏ శత్రువు కూడా చేయలేడు. మన భూభాగాన్ని, మన సముద్ర తీరాలను తాకాలనుకుంటే భస్మం కాక తప్పదని భారత్ హెచ్చరిస్తోంది. ఈ మూడు శక్తుల కలయిక దేశ రక్షణ వలయాన్ని హిమాలయమంతా ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతి భారతీయుడు గర్వపడేలా మన నౌకాదళం సముద్రంపై సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపించింది. హిందూ మహాసముద్రంలో నిశ్శబ్దంగా సాగుతున్న చైనా ఆధిపత్య పోరుకు భారత్ గట్టి బ్రేక్ వేసింది. ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 3 స్వదేశీ నౌకలను రంగంలోకి దించి మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఈ సరికొత్త రక్షణ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది. ప్రాజెక్టు 17A ద్వారా పుట్టుకొచ్చిన దూనగిరి నౌక శత్రువుల రాడాలను మురిపిస్తూ మాయం కాగలదు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో ఇది ఎంతటి సుదూర లక్ష్యాలనైనా క్షణాల్లో ధ్వంసం చేయగలదు. సముద్ర గర్భ సమాచార సేకరణలో ఐఎన్ఎస్ సంశోధక్ అత్యంత కీలకమైన పాత్రను పోషించనుంది. శత్రువుల సబ్మెరైన్లను గుర్తించి వాటిని నీటిలోనే సమాధి చేసే శక్తి ఐఎన్ఎస్ అగ్రైకి ఉంది. ఈ 3 నౌకల కలయిక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బలమైన సమాధానం. దుక్, సబాంగ్, మారిషస్లలో భారత్ నిర్మించిన వ్యూహాత్మక స్థావరాలు మనకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అగలేగా ద్వీపంలోని నిఘా కేంద్రం శత్రువుల ప్రతి కదలికను క్షణక్షణం పర్యవేక్షిస్తుంది. అండమాన్ నికోబార్ కమాండ్ ద్వారా భారత సముద్ర మార్గాలపై పూర్తి పట్టును సాధించింది. ఏకపక్షంగా సముద్రాలను ఆక్రమించాలనుకునే శక్తులకు భారత్ వేసిన ఈ వ్యూహాత్మక వలయం చెక్ పెట్టింది. హిందూ మహాసముద్రంలో చైనా ఆటలు సాగవని భారత్ గట్టిగానే సమాధానమిచ్చింది. మోదీ వ్యూహాత్మక నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వలయంలో డ్రాగన్ చిక్కుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది నవభారత సత్తా. శత్రువుల కుతంత్రాలను తిప్పికొడుతూ సముద్రాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధిస్తూ ఆత్మనిర్భర్ భారత్ వైపు మన దేశం అడుగులు వేస్తోంది. భారత్ వేసిన ఈ సముద్ర వ్యూహం చైనా 9 లైన్ దూకుడుకు శాశ్వతంగా బ్రేక్ వేస్తుందనే కోరుకుందాం.